మన దగ్గర 1వ తరగతిలో జాయిన్ అయిన వాళ్ళు ఓన్లీ 25%, మిగతా 75% ఈజ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్. అలా తగ్గుతూ పోతే ప్రైమరీ లెవెల్లో ఉన్న మన టీచర్స్ మనం అందరం ఎక్కడికి వెళ్ళాలి, మరి ఏం చేయాలి? సో వీ నీడ్ టు ఆన్సర్ దట్. ఇది ఎందుకు జరుగుతుంది అనే దానికి 2 కారణాలు కనిపెట్టిన. ఒకటి ప్రీ ప్రైమరీ లేకపోవడం, అది ఒక కారణం అయితే మేజర్ రీజన్ క్వాలిటీ మనం ఇవ్వలేకపోతున్నాము. అండ్ టీచర్ అటెండెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టీచర్ అటెండెన్స్, నాట్ ద స్టూడెంట్ అటెండెన్స్. ఇఫ్ టీచర్ ఈస్ regularly attending the school, in 1 or 2 years the entire village will be with you. Somebody was telling about the parent teacher meetings and all. I really appreciate her point of view. आपने जो बताया था वो सही है. अगर हम पेरेंट्स का मन नहीं जीता, पेरेंट्स को इतना कॉन्फिडेंस नहीं दे सके, तो अपने पास बच्चों को क्यों भेजे? वो लोग सोचना है अगर बच्चे अपने स्कूल को आए तो तालीम दिया जाता है और टीचर का भी अटेंडेंस है, टीचर रहेंगे और टीचर पे भरोसा है अपने. वो अगर अपन वो भरोसा नहीं दिया तो अपने पास बच्चों को क्यों भेजा? कोई भी नहीं भेजाते. So important, fundamentally this is very very important. As resource persons, మేము ఇక్కడ ఏమనుకుంటున్నాము అంటే మీ అవైలబిలిటీ ఇన్ ద స్కూల్ ఎన్ష్యూర్ అవ్వాలి. రీసోర్స్ పర్సన్గా మీరు ఫస్ట్ మన అందరి టీచర్స్కి గట్టిగా చెప్పాల్సింది, స్కూల్ టైమింగ్స్లో ఇంకొక అరగంట ముందు అరగంట తర్వాత కూడా ప్రైమరీ స్కూల్లో టీచర్ అవైలబుల్ ఉండాలి. ఒక్క స్టూడెంట్ ఉన్నా పర్వాలేదు, 2 స్టూడెంట్స్ ఉన్నా పర్వాలేదు, కానీ మన అవైలబిలిటీ ఉంటే, ఆ నమ్మకం వస్తే ఎవడు డబ్బులు వృధాగా ఖర్చు పెట్టాలనుకోరు. వాళ్ళకేం ఇష్టం ఉండి పంపట్లేదు ప్రైవేట్ స్కూల్కి, వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువై ప్రైవేట్ స్కూల్ పంపించట్లేదు, కంపల్షన్ అండ్ నెసెసిటీ మీద పంపిస్తున్నారు. ఇఫ్ దట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ద సేమ్ ఎడ్యుకేషన్ what they are thinking is provided in the government and you are the qualified people. అసలు క్వాలిఫై కాకపోతే కదా అక్కడ మిగిలిపోయిన వాళ్ళు అక్కడ వెళ్తున్నారు. తాళంటాం కదా, మనం ఒడ్లు పట్టినప్పుడు ఏమంటాం? తాళంటాం కదా, ఉనుక.